శ్రీలంకని సైక్లోన్ ఇప్పుడు చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ దేశం మొత్తం ఇప్పుడు చాలా వరదతో నిండిపోయి చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం సుమారు 350కి పైగా మరణించినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అదే కాకుండా 360కి పైగా మిస్సింగ్ అయినట్టు చెబుతున్నారు. రెస్క్యూ టీమ్ అయితే ఇంకా సెర్చింగ్ లోనే ఉన్నారు. కొన్ని వేల ఇళ్లు, రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ వరదతో కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే నో ఫుడ్, నో మెడికల్ ఫెసిలిటీ, నో ఎలక్ట్రిసిటీ. దీని కారణంగా ఇప్పుడు వాళ్ళ దేశం అయితే ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇలాంటి క్రూషియల్ ఎమర్జెన్సీ టైంలో మన ఇండియా అయితే చాలా స్పీడ్ గా రెస్పాండ్ అయింది. వాళ్ళకి మనకి జియో పొలిటికల్ గా ఎలాంటి ఉద్దేశాలు ఉన్నా సరే ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్ లో ఎప్పుడు మన ఇండియా అన్నది ముందడుగులోనే ఉంటుంది. కొన్ని దేశాలు అయితే వాళ్ళ శత్రు దేశాలతో యుద్ధాలు చేస్తుంటే లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి. కానీ మన ఇండియా మాత్రం అలా కాదు. మన నైబర్హుడ్ కంట్రీస్ ఎటువంటి బాధల్లో ఉన్నా సరే హెల్ప్ చేయడానికి ముందు వరుసలో ఉంటుంది. ఆ ఒక్క విషయం చాలు మనం ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడానికి. ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ కి ఏ విధంగా హెల్ప్ చేశామో మనం చెప్పక్కర్లేదు. ఒక గొప్ప విషయం ఏంటంటే మనం యుద్ధాల్లో ప్రయోగించే ప్లేన్స్ ని ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్స్, ఫుడ్స్ అందించడానికి ఇప్పుడు వాటిని ఉపయోగిస్తున్నాం. ఈ ఒక్క విషయం చాలు మనం గర్వపడడానికి. కొన్ని దేశాలు అయితే సెల్ఫ్ డబ్బాగా వాళ్ళ దేశం గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. కానీ మన దేశం అలా కాదు. మనం చేసే పనులు బట్టి మనకి మంచి గుర్తింపు అనేది వస్తుంది. సిచ్యువేషన్ తర్వాత మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఆ దేశానికి ఇప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలో చేసి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. అండ్ ఈ వీడియో విధంగా నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే మనకి తుఫాన్ అని గవర్నమెంట్స్ నుంచి మనకి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ విధంగా ట్రైన్స్ క్యాన్సిల్ చేసాం, బస్సెస్ క్యాన్సిల్ చేసాము, ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలని రెస్పాండ్ అయితే కొంతమంది ఆ తుఫాన్ రాలేదని చాలా మీమ్స్ చేసి ఒక సెటైర్ లాగా రీల్స్, మీమ్స్ అని సోషల్ మీడియాలో చాలా హంగామా చేశారు. మనం అందరం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, గవర్నమెంట్ అండ్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఈ విధంగా అలర్ట్ చేసి ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాయంటే అది ఖచ్చితంగా మన సేఫ్టీ కోసమే. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మనం అందరం వాటిని ఖచ్చితంగా పాటించాలి అండ్ వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి. మేబీ అది నిజంగానే వస్తే మనం జాగ్రత్తగా ఉంటే తప్పు లేదు కదా. ఇప్పుడు చూడండి శ్రీలంకలో అంత పెద్ద ప్రాణ నష్టం జరిగింది. సో మనం అందరం మన దేశం తరపు నుంచి అండ్ మన తరపు నుంచి శ్రీలంక త్వరగా రిలీఫ్ పొందాలని ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.